హాయ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు అయితే మనం టైమ్ అండ్ వర్క్లోని ప్రీవియస్గా అయితే కొన్ని సమ్స్ చూడడం జరిగింది. ఇప్పుడు సమ్స్ అనేవి ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్, ఫ్రాక్షన్లో ఇస్తే మనం ఆ సమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి అయితే చూద్దాము. ఫస్ట్గా క్వశ్చన్ చూద్దాము. 2/3 వర్క్ కంప్లీటెడ్ బై ఏ ఇన్ 10 days అని ఇచ్చారు. ఇదొక మోడల్ అంటే సమ్స్ని నార్మల్ గా అయితే పలానా వాడు 10 days లో చేశారు, 20 days లో చేశారు, 30 days లో చేశారు అని అంటే ఎలా సాల్వ్ చేయాలి అనేది చూసాము. ఇప్పుడు అలా కాకుండా 2/3 ఆఫ్ వర్క్ కంప్లీట్ అయ్యింది, రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అలా ఇస్తే గనక సమ్స్ ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలి అనే దాన్ని చూద్దాము. 2/3 వర్క్ కంప్లీట్ బై ఏ ఇన్ 10 days. ఏకి 2/3 వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days పట్టిందంట. అయితే రిమైనింగ్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది, లేదా టోటల్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది అని ఇస్తే గనక మనం ఈజీగా ఏ సమ్ ఇచ్చినా సరే 2/3 వర్క్ కంప్లీట్ చేయడానికి 10 days పడితే 1 యూనిట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ అవుతుంది అని వేసుకోండి. 1 యూనిట్ అని ఎందుకు రాసావు అంటే గనక మనకి 2/3 లేదంటే 3/4 అలా ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనం టోటల్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని 1 యూనిట్ అని తీసుకుందాం. ఇప్పుడు ఈ 1 యూనిట్ అని తీసుకున్నప్పుడు 2/3 వర్క్ అనేది కంప్లీట్ అయింది అంటే ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అని సమ్లో ఇచ్చినప్పుడు టోటల్ వర్క్ 1 యూనిట్ అయినప్పుడు 2/3 వర్క్ అనేది కంప్లీట్ చేసాము. రిమైనింగ్ ఎంత అంటే కనుక ఈ టోటల్ వర్క్ లోంచి చేసింది తీసేస్తే రిమైనింగ్ వస్తుంది. సో 3 1s 3, 3 లోంచి 2 మైనస్ చేస్తే 1. సో 1/3 వర్క్ అనేది రిమైనింగ్ వర్క్ అవుతుంది మనకి. ఇది రిమైనింగ్ వర్క్ అనేది అవుతుంది. ఫ్రాక్షన్స్ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మనం చేసే వర్క్ ఏదైతే ఉందో దాన్ని మనం 1 యూనిట్ కింద తీసుకోవాలి. తీసుకుంటే సమ్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు మనకిచ్చిన సమ్ చూస్తే 2/3 వర్క్ ని 10 days లో కంప్లీట్ చేస్తే ఎంటైర్ అంటే టోటల్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి 10 days పట్టింది అంటే కనుక ఈ తెలియని దాన్ని మనం x అనుకుందాము. సో x ఈజ్ ఈక్వల్ టు x క్రాస్ మల్టిప్లికేషన్ x 2/3 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 10. x ఈజ్ ఈక్వల్ టు 2 5 times 3 into 5. x is equal to 3 into 5 అంటే 15 days పట్టిందని మనకు తెలుస్తుంది. ఇక్కడ టోటల్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి 15 days అయితే పట్టింది. అంటే ఏ అనేది 2/3 వర్క్ ని 10 days లో చేస్తే రిమైనింగ్ 1/3 వర్క్ ని 5 days లో చేస్తుంది అంతే కదా. 15 - 10 ఈజ్ ఈక్వల్ టు 5. ఆ విధంగా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాము. ఏ కంప్లీటెడ్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. ఏ పీస్ ఆఫ్ వర్క్ ని 20 days లో కంప్లీట్ చేసింది అంటే ఎంటైర్ 1 యూనిట్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని 20 days లో కంప్లీట్ చేసింది. 2/5 ఆఫ్ వర్క్ 2/5 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే మొత్తం మనకి ఎంటైర్ వర్క్ కంప్లీట్ చేయడానికి దానికి 20 days పట్టింది అనుకుందాం. అయితే నాకు ఎంటైర్ వర్క్ వద్దు, ఆ ఎంటైర్ వర్క్ లోని 2/5 వర్క్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది అని ఇచ్చారు అంటే కనుక 1 యూనిట్ 20 days అయితే 250కి ఎన్ని డేస్ అవుతుంది అది మన సమ్. సో మనకు తెలియదని x అనుకుంటాం కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ అయితే చేయండి. x ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 2/5. 5 4 times 4 2s 8 అంటే 8 days అయితే పడుతుంది. 2/5 వర్క్ చేయడానికి 8 days అనేది కంప్లీట్ గా పడుతుంది. ఇలా మనకి ఇచ్చిన టైమ్ అండ్ వర్క్ సమ్స్ లోని ఫస్ట్ మన ఎఫిషియన్సీతో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సమ్స్ ఆ మోడల్ ఒకటి చూసాము. ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ వర్క్ అంటే ఏదైనా వర్క్ ని మనకి ఫ్రాక్షన్స్ లో ఇచ్చినప్పుడు దాన్ని ఎలాగా మనం డీల్ చేయాలి అనే దాని గురించి ఇది ఇంట్రడక్షన్. తర్వాత వీటి మీద బేస్ చేసుకుని సమ్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం.